అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు ఈ డైలాగ్ చెప్పగానే థియేటర్ మొత్తం ఒక్కటే విజిల్స్ చప్పట్లు. మీ అందరికి గుర్తుందా సీన్? అయితే అక్కడ మహేష్ బాబు ఆ మాట చెప్పిన సందర్భం వేరు, ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్న సందర్భం వేరు. అంతఃకరణ శుద్ధి అంటే ఇంటర్నల్ క్లీనింగ్ అన్నమాట. ఇల్లు క్లీనింగ్ తెలుసు, ఓల్డ్ క్లీనింగ్ తెలుసు. ఈ ఇంటర్నల్ క్లీనింగ్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఇంటి శుద్ధి అంటే ఇంటిని క్లీన్ చేశారనుకోండి, ఆ ఇంట్లో ఉన్న దుమ్ము, ధూళి, చెత్త, చెదారం, పనికిమాల వస్తువులు అన్ని బయటికి వెళ్ళిపోయి ఇల్లు చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత అందంగా కనిపిస్తుందో. అలాగే అంతఃకరణ శుద్ధి, మన మనసు, మన చిత్తాన్ని గనక మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అందులో ఉన్న కోపం, పగ, ద్వేషం, అసూయ ఇలాంటివన్నీ బయటికి వెళ్ళిపోయి మనం కూడా అంతే ప్రశాంతంగా, అందంగా కనిపిస్తాం. ఈ అంతఃకరణ శుద్ధితో మీలో వచ్చే ఒక గ్లో ఉంటుంది చూడండి, అది మీరు ఎన్ని డైటింగ్లు చేసినా, ఎన్ని ఎక్సర్సైజ్లు చేసినా కూడా రాదు తెలుసా. ఈ అంతఃకరణ శుద్ధికి స్పిరిచువల్ లైఫ్ లో చాలా ప్రాధాన్యం ఉంటుంది. అంటే అలాని ఇప్పుడు నేను మిమ్మల్ని రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపులేసుకుని ధ్యానం చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, లేకపోతే 24 గంటలు కూడా భగవన్ నామస్మరణలోనే ఉండండి అని నేను చెప్పట్లేదు. నిజానికి ఇవన్నీ చేసినా కూడా మంచిదే. కానీ మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకుని క్లీన్ గా, క్లియర్ గా ఉండగలిగిన, ఆలోచించగలిగిన మీ జీవితంలో, మీ శరీరంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. అంతఃకరణ శుద్ధికి కావాల్సిన పదార్థాలు. ఈ మొదటి పదార్థం కొంచెం ఎక్కువ మోతాదులో ఉండాలి మీ దగ్గర. అదేంటంటే క్షమాగుణం. ఎక్స్క్యూజ్ చేయడం. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారు, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారనుకోండి, వాళ్ళని క్షమించి వదిలేసేయండి. లేదంటే బతుకున్నంత కాలం అదొక నెత్తి మీద బండలాగా ఆ బరువును మీరు మోస్తూనే ఉండాలి. నిజాయితీగా మాట్లాడండి, నిజాన్ని మాట్లాడండి. ఇక్కడొక డిస్క్లైమర్. కొంతమంది ఉంటారు, నేను చాలా నిర్భయంగా, నిజాయితీగా, ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడతానని ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. అది చాలా తప్పు. నిర్భయంగా మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడండి, నిజాన్నే మాట్లాడండి. కానీ ఎదుటి వాడిని నొప్పించకుండా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేయండి. మీ మాటల వల్ల, చేతుల వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. ఉన్నదాంతో తృప్తి పడండి అని చెప్తూ ఉంటారు. కానీ ఇదెందుకు నాకు నచ్చదు. ఎందుకు తృప్తి పడిపోవాలి? మనకి కోరికలు ఉండాలి, మనకి కొన్ని లక్ష్యాలు ఉండాలి. కానీ వాటిని చేరుకోవడానికి మనం ఎఫర్ట్స్ పెట్టాలి. అవేమి పెట్టకుండా వాడికి అది ఇచ్చావు, వీడికి ఇది ఇచ్చావు, నాకే ఏమి ఇవ్వలేదు అని కూర్చుని ఏడ్చుకుంటూ పక్క వాళ్ళని చూసి అసూయ పడకూడదు. ఎదుటి వాళ్ళని ఎంచకంటే ముందు మీలో ఉన్న లోపాలని మీరు సరిదిద్దుకోండి. ఎప్పుడూ కూడా ఒకేలా ఉండడానికి ట్రై చేయండి. 4 నెలలు వర్షాకాలంలాగా, 4 నెలలు ఎండాకాలంలాగా, ఇంకో 4 నెలలు శీతాకాలంలాగా ప్రవర్తించకండి. ఎందుకంటే మీ ప్రవర్తన మీ పర్సనాలిటీ ఏంటో చెప్తుంది. టూ మచ్ ప్రాక్టికల్ గా ఉండకుండా కాస్త ప్రేమ, జాలి, దయ, కరుణ ఇలాంటి లక్షణాలు కూడా కొంచెం అలవర్చుకోండి. అండ్ ఈ అంతఃకరణ శుద్ధితో చాలా హెల్త్ ఇష్యూస్ కూడా సెట్ అయిపోతాయంట. ఎందుకంటే ఇదేమి స్పిరిచువల్ ఫీలింగ్ కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్. సో దీన్ని మీరు లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో ఈ అంతఃకరణ శుద్ధిని మీరు కూడా ట్రై చేయండి. పోయేదేముంది? మహా అయితే పీస్ఫుల్ గా, మీనింగ్ఫుల్ గా బతుకుతారు.